అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం 14 నెలలు గడుస్తున్నా రైతులకు పట్టించుకోకపోవడం శోచనీయమని వారన్నారు. ప్రభుత్వ ఫలాలు తమకు అందకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో రైతుల సత్తా చూపిస్తామని వారు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సల్పబండ తాండాలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 మంది రైతులు తమకు రైతు భరోసా, రుణమాఫీ కాలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాము అందరం చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని, కానీ గిరిజనులమైన తమకు ప్రభుత్వ ఫలాలు అందకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పంటలు వేసే ముందు రైతు బంధు తమ ఖాతాలో జమ అయ్యేవని, కానీ నేటి ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి పథకం ఇలాంటి పథకాలు తమకు అందకపోవడం శోచనీయమని వారన్నారు. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే రానున్న రోజుల్లో రైతులు రోడ్డుపై వచ్చి ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, రానున్న స్థానిక ఎన్నికల్లో రైతుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బదావత్ శర్మ నాయక్, మాజీ సర్పంచ్, రైతులు రమావత్ గంగారాం, రమావత్ గోపి, బదావత్ దరి, రమావత్ మోతీలాల్, రమావత్ సక్కు, బదావత్ గోపి, రమావత్ సంధ్య, రమావత్ పంతులు, బదావత్ సుధాకర్, రమావత్ రాములు, రమావత్ గంగారాం, కేతావత్ సురేష్, కేతావత్ రమేష్, కేతావత్ పరమేష్, కేతావత్ మోహన్, బాణవత్ శ్రీరామ్, బదావత్ శంకర్, రమావత్ బాద్య తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. దృశ్యం న్యూస్ రిపోర్టర్ ప్రసాద్, దర్పల్లి మండలం. ఈ రోజు రైతులు ఆవేదనతో ఎందుకు వచ్చారంటే, మా మందిరం దగ్గరికి మంచి చెడైనా ఇక్కడికి వస్తాం. మేము ఇదే మందిరం కాడికి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూపతి రెడ్డి గారు, మా ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చినప్పుడు కూడా అదే మాట మీదకి వెళ్ళి మేము కూడా ఓట్లేసి ఆయనకు గెలిపించినాము. గత ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని తప్పుడు చేసింది అన్నట్టే ఒక ఆవేదనతోనే వేసిరు. ప్రభుత్వం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఫస్ట్లో అడ్లకు బోనస్ ఇస్తాడు, అడ్లు అన్నాడు, కానీ తర్వాత ఏం సన్నపాట్లు అన్నాడు. ఆ సన్నపాట్లకు కూడా ఫస్ట్ టైం వాళ్ళకి బోనస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దాకా కూడా బోనస్ రాలేదు. మన రుణమాఫీ కొందరికి వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చింది, నాతోటి ఇంకా 30-40 మందికి రాలేదు. ఇట్లా రైతు భరోసా అన్నాడు, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నాయి కూడా ఎండిపోయినాయి, చూస్తే మొత్తం ఎండిపోయినాయి, గొర్రెలు మెత్తున్నాయి. అట్లా కూడా రైతు భరోసా అనేది కొందరికి ఇచ్చి కొన్ని విలేజ్, ఒక మండలకు ఒకటే విలేజ్ అట. ఎన్ని విలేజ్లు ఎటు పోవాలా మరి? ఒక మండలకు ఒక విలేజ్ చేసి చేతులు దులుపుకున్నట్టు కాదు. ప్రతి ఒక్కరికి 2 ఎకరాల నుంచి నువ్వు 10 ఎకరాల దాకా, 20 ఎకరాల దాకా, నువ్వు 100 ఎకరాలు అడుగుతలేం మేము, కానీ ఉన్నదానికని ఏ కదా అది కూడా వేస్తలేడు. ఇదే విధంగా మా విజ్ఞప్తి ఏం చేస్తున్నాం మా ఎమ్మెల్యే సాబ్ కంటే, ఈ రైతులంతా మర్రబడేవాగా చూస్తే మంచిగా ఉండదని అంటున్నా. అదే గత ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కాదు సార్, ఇంకా ఇంతకు ముందు కరెంటు ఇబ్బంది చేసి మన చంద్రబాబు నాయుడు డబ్బలు కట్ చేయించుకొని ఇంట్లో కూకుండా పెట్టిండు డబ్బలను. ఒక్కసారి రైతులు తిరగబడితే ఆయనకు మొత్తం ఈడ లేకుండా చేసి ఇంట్లో కూడుకుండా పెట్టిరు. రైతులకు తలుచుకుంటే అది బాగలేదు. ఇప్పుడు రైతు చేయబట్టి అందరూ చిన్ని స్థాయి నుంచి పిండి దాకా బతుకున్నట్టు రైతుల వల్లనే. మేము అమ్మేదాని మీదే కమిషన్ మీద బతురు. ఇప్పుడు ఈ రైతు సొసైటీ చైర్మన్లు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, మేము చేసే కష్టం మీదే వీళ్ళంతా బతికేది. నిజామాబాద్ దర్పల్లి మండలం దుబ్బాక్ గ్రామ్ సల్పా తాండా. నా పేరు దరిసింగ్ నాయక్. సారు మీకు ఒక దయ వట్టి నా ఒక భార్య కింద పడ్డది, పక్షివాతం వచ్చి ఇదే సమయాల 25 లక్షలు ఖర్చు చేసిన సారు. కనీసం మీరు ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఎవరైనా వచ్చి కనీసం మాకు కలిసిపోదామని ఎవరు ఈ తాండాకు దిగలేరు. చెప్పినరా మీరు ఎవరికైనా? లోకల్ నాయకు తెలుసా? చెప్పినాం సార్, అన్ని చెప్పినాం, భూపతి రెడ్డి సార్ కు చెప్పినాము, అన్ని చెప్పినాము. ఆయన్ని కనీసం సారు దాని పేరు మీద ఇన్ని రూపాయలు ఖర్చు అయింది, మరి అమ్మి పేరు మీద ఒక 5 లక్షలో 10 లక్షలో ఏదో ఒక ధైర్యం ఇవ్వలేరు సార్ మాకు. ఇప్పటికైనా ఒక 60,000 వేసిరు సారు. అప్పుడు ఆ మూమెంట్లో 60,000 దేని గురించి వేసిరు సారు? అది చై నీళ్లకు 60,000 వేస్తే అది చై నీళ్ళకి వేసిరు సారు. 25 లక్షలు ఖర్చు చేసినాం సార్ మేము. ఇంత అమ్మకు ఇప్పటికైనా పెంచి లేదు, ఏం లేదు సారు. మీకు దయచేసి చెప్తున్నాము, నా పరిస్థితి ఇట్లా ఘోరం ఉన్నది. మా పరిస్థితికి ఇట్లా మీరు అందుకుంటే మీరు ఇంకా ముంగటికి బాగా పడతారు. కాకపోతే మా రైతులకు ఇట్లా ఆయనతో పోతే అందుకోకపోతే మీరు మా కిందనే ఉంటారు. ఇంకా మేము రైతులమంటే ఏంది సారు? చిన్నలు ఉండని పెద్దలు ఉండని మేము ఒక రైతులమే. ఒక్కడుకు వేసం లేకపోతే ఒక హోటల్ తిండి లేకపోతే మేము రైతులు పండించి మీ హోటల్లో మేము తిండి పంపిస్తే మీరు బతుకుతున్నారు సార్. అక్కడ పెద్ద పెద్ద పల్లెల్లా కానీ పెద్ద పెద్ద జిల్లాలా కానీ
ఆ రైతులు ఎందుకు ఉన్నాడు ఎస్ఎం గురించే కదా ఆ ఎస్ఎంకు మీరు చూసుకొని ఇస్తారు నా భార్యకు మాత్రం ఎక్కడికి వెళ్ళి సారు కింద భూమి పట్టుకున్నది పక్షివాసం వచ్చింది మొత్తం నడతలేదు లేకపోతే నేను సార్గం చేస్తున్నా దాన్ని అక్కడికి వెళ్ళి దేవాలతోటి మీరు ఏమన్నా పెన్సిల్ ఇస్తే చేయండి సార్. అంటే పింఛన్ అప్లై చేసిండ్రా మరి మీరు? చేసినాం సార్. ఇక నడమా నా పేరు వచ్చింది హోల్డ్ పెట్టి నా బ్యాంక్ పోయి అడిగితే అది మీది అధికారులకు తెలుసు నాకు తెలియదు బ్యాంకులో హోల్డ్ అక్కడ పోయి అడగండి సార్ అని చెప్పేశారు. పేరు వచ్చింది లిస్టులో పేరు వచ్చింది హోల్డ్లో పెట్టేసారు. ఎంత మాపని ఏం చెప్పారు పేరు వచ్చింది అందులో ఖాళీ అంతే. ఒక ఇంటికి 2 లక్షలు అన్నారు. ఒక ఇంటికి 2 మా భార్యకు వచ్చింది 2 లక్షలు అన్న ఇంకో 1 లక్ష కావాలి కదా తన చెప్పిన మాట మీదకెళ్ళే 2 లక్షలు ఒక కుటుంబానికి 2 లక్షలు అన్నాడు. కేసీఆర్ చేసింది అన్న ఇదివరకు దాకా బతుకుతున్నారు. ఆడవాళ్ళకు 2,000 ఇస్తున్నాడు. ఏది అత్తాకిస్తా కోడలికి ఇస్తా అందరికి ఇస్తున్నాడు. ఎక్కడికి పోయి జనాభా ఎక్కడ ఉంది ఇప్పుడు? పెద్ద పెద్దలు చెప్పిపోతున్నారు అయిపోతుంది ఇలా. అది నీవు కూడా పెట్టు నేను కూడా పెట్టుడు కాదు. అలాగ చేసి అలాగ వచ్చినట్టు ఒక ఆమె ఉంది ఇప్పుడు ఇదే ఆమె పర్సనల్గా ఉంది. ఈమెకి ఎంత ఉంది భూమి? 1 ఎకరం ఉంది. ఎకరానికి వేసినాడు 2 ఎకరాలకు వేసినాడు 3 ఎకరాలు. ఈమె తప్పిపోయింది. మరి ఏ షేర్లో పోయింది ఈమె? షేర్లో అయితే ఓలే గడ్డ మీదనే ఉంది కదా. దీనికి వేయాల్సిందా వేయాల రావద్దా? నీవన్న మాట మీదకి వెళ్ళి ఎకరాలకు మొత్తం వేసి ఇది ఎందుకు ఖాళీ ఉంది? మరి దీనికి సమాధానం కావాలి.